शिवाय गुरवे नमः। 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 జ్ఞానము యొక్క ఈ అభావం ఏ ప్రమాణము చేత గాని అనుభవము చే గాని సిద్ధించదు. అంతా జ్ఞానమే, ప్రమాణము జ్ఞానమే, అనుభవము కానీ జ్ఞాన రూపంగానే ఉంటుంది. అభిప్రాయం ఏమిటి అంటే జ్ఞానము సాధనల చే సాధించబడేది కాదు. జ్ఞానం ఆల్రెడీ ఉన్నది, సిద్ధము. దానిని ఆచరణలో పెట్టకపోవటం అనేది అజ్ఞానం. కాబట్టి జ్ఞానం పొందడానికి ఇంకొక జ్ఞానాన్ని కల్పించటం అనేది అసంగతం. జ్ఞానము స్వయం ప్రకాశం. తెలుసుకోవాలనే జిజ్ఞాస జ్ఞానమే, ప్రయత్నము జ్ఞానమే, అన్ని జ్ఞానమే. ఆచరణ పెట్టడం అనేది అసలైన ప్రజ్ఞానం. జ్ఞానములో పరిచ్ఛేదాలు లేవు. అమ్మా అమ్మా అ- అమ్మా జరిగిన క్లాసులో మీరు అడిగిన ప్రశ్న అంటే జీవభావం పోయి ఉన్నది జ్ఞానమే కాబట్టి ఆ జీవభావం నశించి అందులో ఐక్యమైపోవటం అనే అర్థమా అమ్మా? నేను కాలం గురించి అడిగాను. అంటే ఇంకా ఆ జీవభావం ఉన్నప్పుడే కాలము దేశము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదమ్మా. అట్లాంటప్పుడు ఆ జీవభావం ఎప్పుడైతే జీవభావము పోయిన తర్వాత కూడా కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాం కదా. అంటే సాధనకి ఇది ఉండదు, సాధన ఉండదు కాబట్టి. కానీ కాలం లేకుండా ఎలా ఉంది? కాలం అయితే ఉన్నది కదా. అంటే జ్ఞానం అవేమీ గుర్తించుకోడు కదమ్మా. జ్ఞాని గుర్తించాడు, కరెక్ట్. అంటే ఇక్కడ మీరు కాలాన్ని తీసేస్తే ఎలా కుదురుతుంది? దేహం అమ్మా ఉంది, జ్ఞానం వచ్చినా కూడా దేహం అయితే ఉంది కదా. అమ్మా దేహం ఉన్నంత కాలము నీకు కాలము యొక్క అవగాహన కానీ గుర్తింపు కానీ ఉంటుంది. అమ్మా జ్ఞానికి అది లేకపోయినా రాత్రిళ్ళు నిద్రపో అంటే ఐ మీన్ పగలు నిద్రపోతూ రాత్రి మేలుకుంటూ అలాగా తన పనులన్నీ రాత్రిపూట చేసుకుంటాడా? భేదము లేదు లేదన్నారు. అంతే తప్ప రాత్రిపూట పనులు చేస్తాడు, పగలు నిద్రపోతాడని చెప్పారా? లేదమ్మా. అతను కూడా భేదం అనే భావం అతనిలో లేదు. కానీ బ్రహ్మము నిర్ణయించిన కాలానికి అనుగుణంగానే అతని యొక్క పనులు ఉంటాయి కదా, వ్యవహారం. ఉంటాయి అమ్మా. మరి అప్పుడు కాలముని ఎలా మీరు లేదు అనడానికి లేదు, ఉన్నది, గుర్తించట్లేదు అంతే. అమ్మా అభేదం, భేదభావం అంటే ఇప్పుడు ఎప్పుడు చేయాలో పనులు అప్పుడే చేస్తాడు. కానీ జ్ఞాని అర్ధరాత్రి కూర్చుని తింటారండి? లేదమ్మా. లేదండి. కాబట్టి అట్లా మనం వెంటనే ఒక అభిప్రాయానికి రావటం అనేది కాదు. సూక్ష్మం ఏమిటి అసలు అంటే కాలముని కాలాన్ని గుర్తించిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరందరూ ఆ పొద్దున్నే లేవాలి, అప్పుడే సాధన చేయాలి, ఇప్పుడు సాధన చేయాలి, పొద్దున్న రాత్రి అమ్మా నిన్న చేశా కాబట్టి ఇవాళ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు కాల నిర్ణయం 11 రోజులు 40 రోజులు మొదట్లో ఆ భేదం ఉంది కాబట్టి మీకు ఆ విధంగా చెప్పబడింది. మరి కాలాన్ని మీరు గనక అలా భావన చేస్తూ పోతే మరి ఎప్పటికి దీక్షలు పూర్తవుతాయి? అందుకే అవ్వటం లేదు. ఎందుకంటే పొద్దున్న చేసాం చాలు, ఇవాళకి ఇందాక చేసాము మర్చిపోయాము, పొద్దున గుర్తుంది సాయంత్రం మర్చిపోయాము, ఇలాగా సాధనకి మీరు చేస్తున్నారు. మరి సాధనకు కూడా మీరు కాలాన్ని అలా పట్టుకుని కూర్చుంటే ఇవాళ అమ్మయ్య 2 రోజులు సాధన చేసేసాను అంతే, ఇక 3వ రోజు విఘ్నం. అక్కడ కూడా మీరు కాలాన్ని చెప్తున్నారు కదా. అమ్మా సర్వస్థలయందన్నది మీకు అంటే జీర్ణం కాలేదు. అమ్మా ఇక్కడ అది చెప్పబడేది.
ఎందుకు బ్రహ్మ ముహూర్త కాలం అన్నారంటే మీరు ఇంకా ఆ కాలానికి లోబడి ఉన్నారు కాబట్టి ఆ పొద్దున పూట ఎందుకని అప్పటికి మీ యొక్క మనస్సు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళలేదు కనుక దానిని బ్రహ్మ ముహూర్తము అన్నారు. అంటే బ్రహ్మకాలం. మీ మనస్సు నిశ్చలంగా ఉంది కాబట్టి అది, అంతేగాని ఆ బ్రహ్మదేవుడో ఇంకోటో కాదు. సూక్ష్మం ఏమిటి అక్కడ? చూసారా, అసలు మీకు సర్వకాలం అన్నదే అర్థం అవ్వలేదు, కానీ ఇన్నాళ్ళు వినేశారు. ఎక్కడ దేనికి కూడా మీరు అసలు దీనికి సూక్ష్మం ఉందా అన్నది. ఇప్పుడు నేను ఇలా అంటే చిన్న చిన్న వాటికి కూడా, అంటే అక్కర్లేని వాటికి కూడా సూక్ష్మాన్ని చూస్తారు. అది కాదు విఘ్నత. ఆలోచించాలి, వివేక విచక్షణాలు. ఆ దాన్ని మీరు ఉపయోగిస్తే దేనికి సూక్ష్మమైన అర్థం ఉన్నది, దేనికి లేదు అన్నది వస్తుంది. దానికి సాధన అవసరమే, నామస్మరణ అనేది అవసరమే. ఎందుకంటే ఆ జీవభావం పోవడానికి. జీవభావం పోతే తప్ప కొంతైనా సరే ఆ బాహ్య ప్రపంచం నుంచి యువతలకు వస్తే తప్ప సూక్ష్మాన్ని అర్థం చేసుకునే ఇది రాదు మీకు. కాబట్టి సర్వగా ఆ బ్రహ్మకాలం అంటే ఆ సమయంలో మనసు నిశ్చలంగా ఉంటుంది, బాహ్యంలోకి వెళ్ళదు, కేవలము ఏమి అంటే థాట్స్ లేని ఇదిగా ఉంటుంది. నాకు వస్తాయండి అంటే అది ఎవడో ఏం చేయలేదు. పొద్దునే లేవగానే ఎందుకు అనవసరమైన అదే చెప్తారు. అందుకనే లేవగానే బుర్రని ఇచ్చేయకురా, కాసేపు ఆ మంచం మీద కూర్చుని అయినా సరే దైవ ధ్యానం చేయి, రోజంతా బాగుంటుందని అందుకనే చెప్పబడింది. అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అదే బ్రహ్మం. బ్రహ్మం అంటూ విడిగా ఎక్కడా లేదు. బ్రహ్మం అంటేనే నిశ్చల స్థితి, ఆలోచన రహిత స్థితే బ్రహ్మం. మరి అప్పుడు అక్కడ కాల నిర్ణయం ఎలా పెట్టాం? ఇది నీకు తెలియడానికి కాల నిర్ణయము అన్నారు. ఇలా చేసుకోవాలని మొదట. అప్పుడు నీలోని ఆ జీవభావము, ఆలోచనలు, ఈ యొక్క ఉద్వేగాలు ఇలాంటివన్నీ నశిస్తే అప్పుడు ఈ కాల భేదం నశిస్తుంది. అప్పుడు అర్ధరాత్రి లేచైనా మెలకు వచ్చినప్పుడు, లేచైనా అంటే కావాలని కాదు, అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడైనా ఈ యొక్క సాధన చేసుకోగలుగుతారు, అనవసరమైన ఆలోచనలు లేకుండా. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ పని ఇప్పుడే చేయాలి, ఆ పని అప్పుడే చేయాలి అని కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటారు. దేనికి అభిప్రాయం? ఇవాళ ఇప్పుడు ఈ పని ఉన్నది, ఈ పని నువ్వు చేసేయి, దీన్ని పోస్ట్ పోన్ చేయటం ఎందుకు? ఆ పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఏమవుతుంది? అది కాస్త మర్చిపోయామంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. దేనికి? ఈ పని నీదే, నువ్వు చెయ్యాలి, చేసేయి. రేపో ఎల్లుండో ఎప్పుడు అది, ఇవాంటి వంట ఇవాంటిదే, రేపటి వంట రేపటిదే, అంతే. అంతేగాని రేపటి వంట ఇవాళ చేయమన్నట్లే. అంటే నీకు ఆ విచక్షణ ఉన్నది. విచక్షణ ఉన్నప్పుడు సమయాన్ని ఎందుకు? అలాగే ఇప్పుడు కూడా విచక్షణ లేకుండా సాధనకి మీరు నానా అవస్థలు. దేనికి విచక్షణ ఉండాలి. అరే, నాకు కూడా ఈ దేహానికి కాల పరిమితి ఉన్నది కాబట్టి ఈ కాల పరిమితి లోంచి నేను బయటికి వచ్చే లోపలే నేను ఈ యొక్క బ్రహ్మత్వాన్ని పొంది తీరాలి అన్న తపన తీవ్రంగా ఉన్నప్పుడే కాలభేదం నశిస్తుంది, దేశభేదం నశిస్తుంది. దేశము అంటే ప్రదేశం అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే కాలానికి విలువ ఇవ్వటం మానేస్తా, విలువ ఇవ్వటం అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టుగా అని కాదు. సాధనకి ఇప్పుడు అప్పుడు అని పెట్టుకోకుండా మీరు ఉద్యోగము చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. నేను దీక్ష మానను అన్నది, అంటే సాధన మానను అన్న ఆ యొక్క దృఢమైన అభిప్రాయం మీలో ఉండాలి. అప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు అడ్డం కాదు. ఎందుకంటే ఇది మీకు అనుభవమే. బాహ్యమైన ఎన్నో వ్యవహారాలని మీరు ఎన్నో వదిలేసి చేస్తారు. అప్పుడు ఉద్యోగము లెక్క చేయరు, బంధాలని లెక్క చేయరు, ఏది లెక్క చేయరు అసలు. విడివిడిగా చెప్పటం ఎందుకు? కొన్ని మీకు ఇష్టమైన వాటికి దేన్ని లెక్క చేయకుండా మీరు ఆ పనిని కంప్లీట్ చేస్తారు బాహ్యంగా. అప్పుడు మీకు ఏవి గుర్తురావు, ధనము కానీ ఏది కూడా, బాహ్యమైనది ఏది మీరు కన్సిడర్ చెయ్యరు. మరి కేవలం సాధన ఏది అయి ఉన్నారో మీరు దాని దగ్గర మాత్రము ఈ బాహ్యమైనవన్నీ గుర్తిస్తున్నారు. నాది అని మొదలు పెట్టారు. నాది నావి, నాది కాదు కాబట్టి నిర్లక్ష్యం, అది ఏదైనా పర్వాలేదు. ఇది నా డబ్బు కాబట్టి నేను జాగ్రత్త, ఇది వాడి డబ్బు పర్వాలే ఖర్చు పెట్టేద్దాం. ఇలా రకరకాలైన బాహ్య ప్రపంచం మీద రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ జీవ లక్షణాలే. ఇవి ఉన్న ఏది లేస మాత్రం ఉన్నా అని ఎప్పుడో చెప్పబడింది.
ఎందుకంటే ఎక్కడైతే కాలాన్ని కానీ ప్రదేశాన్ని గుర్తించకూడదో అక్కడ మీరు కాలాన్ని దేశాన్ని అంటే బ్రహ్మ విషయంలో సాధన విషయంలో గుర్తిస్తున్నారు. బాహ్య ప్రపంచంలో గుడికి వెళ్ళాలంటే సమయ పాలన చేయవలసిందే, అదే గుడి అక్కడికే వెళ్ళాలి. దగ్గరలో ఉన్నది వెళ్ళొచ్చు, ఎక్కడో దూరంగా ఉన్నదానికి వెళ్ళి నానా అవస్థలు పడవలని ఆయన ఏం చెప్పలేదు. అందుకని ఎక్కడైనా ప్రతిష్ట చేసుకుని మీరు ఆరాధించవచ్చు అని ఆయన పాపం ఏ ప్రదేశానికైనా రెడీ అయ్యాడు. ఆయన ఫలానా ప్రదేశంలోనే ఆయన పాపం తను నిర్ణయించుకోలేదు, ఆయన కాలము దేశము నిర్ణయించుకోలేదు. నువ్వు ఎక్కడ చేసినా ఎలా చేసినా సరే నీ కోరికలు తీరాలి కాబట్టి ఒక మంచి కాలాన్ని చూసి నువ్వు ప్రతిష్ఠ చేస్తున్నావు. కానీ ప్రదేశం ఆయన ఏమి నిర్ణయించాడు. నువ్వు ఇక్కడ అని ఇది చేస్తే ఓ చెట్టు కింద రాయి పెట్టినా ఆయన సరే అనేసాడు. ఎలా చేసినా ఆయన అంటే ఆ బ్రహ్మంతు చేత ఆరాధించబడే దైవాలు ఏవైతే ఉన్నాయో వారికి ఏ పట్టింపులు లేవు. వాళ్ళు నువ్వు ఎక్కడ కొలిచినా వాళ్ళు నీకు అనుగ్రహం ఇస్తున్నారు. నీ ఇంట్లో కూడా నీవు పెట్టుకున్నావు, ఇంటికి శంకుస్థాపన చేసావు కానీ దేవుడి గదికి శంకుస్థాపన చేశారా? దేవుడి గదికి ముహూర్తం చూసారా? చూడలేదు. అవన్నీ మామూలుగా అనుకున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మీ మనసుల్లో భేదం ఉన్నదో ఏ విషయం పట్ల అయినా సరే, అది కాలమా దేశమా అంటే ప్రదేశమా లేదా ఇంకోట ఏది ఉన్నా సరే ఆ యొక్క భేదము మిమ్మల్ని జీవంలోనే ఉంచుతుంది. జీవుడుగానే మరణిస్తారు, జీవుడుగానే మళ్ళీ అయితే జీవుడుగా అంటే మనుష్య జన్మ వస్తుందని గ్యారంటీ. అంటే ఇన్ని తెలిసినా మీరు ఇంకా కాలాన్ని దేశాన్ని పట్టుకునే ఉన్నారు, ప్రదేశాన్ని పట్టుకుని ఇక్కడైతే అక్కడైతే దేనికి అవన్నీ ఎక్కడున్నా అంటే అన్యథా భావించద్దు కొంతమంది. ఆ వ్యాపార దృష్టి, అరే ఎక్కడ మనం ఒక వేరే దృష్టితో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్న ఇది రావాలి. అక్కడ దానిని ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి నిర్భయంగా. ఎందుకంటే ధైర్యము లేని వాళ్ళు కానే కాదు, అందరికీ మీరందరూ ధైర్యస్తులే. అవసరాన్ని బట్టి ధైర్యాన్ని వాడుతున్నారు. అవసరం లేనప్పుడు ధైర్యం లేదండి ఏం అనలేకపోతున్నామని ఇవన్నీ కూడా కేవలం సమర్థింపులే. ఇక్కడ ఏది నిజం కాదు. ఎన్నో విషయాల్లో ధైర్యం చూపిన మీరు బ్రహ్మ విషయానికి వచ్చేసరికి ధైర్యం చూపించరు, అది అసలే. మొన్న ఎవరో అన్నారు, ఎవరో ఏదో వాళ్ళు వింటున్నారండి నిల్చుని విననియండి, మీరెందుకు భయపడి వినటం మానేయాలి ప్రవచనం ఏదైనా సరే. అంటే ఎందుకు మీకు ధైర్యం లేదు? వాళ్ళు అంటే అంటారండి, ఎన్నాళ్ళు అంటారు? ఎందుకు మీలో ధైర్యం లేదు? వాళ్ళు వింటే ఏమైంది నిల్చుని? విననియండి, వాళ్ళలో మార్పు వస్తుందేమో, ఏదొస్తుందో. నీవెందుకు ఆ బ్రహ్మం నుంచి వైదొలుగుతున్నావు? చూసారా ఇక్కడ ధైర్యం లేదు. ఇవన్నీ కేవలం మీ సమర్థింపులు. దాన్ని అసమర్థత అంటారా ఇంకోటి అంటారా, అది మీ ఇష్టం, మీరు ఏమనుకున్నారు. అంటే ఎన్నో బ్రహ్మ విషయానికి వచ్చేసరికి మీరు ఎన్నో మీ యొక్క బలహీనతలన్నీ అని అంటారు. మరి బాగా ఎందుకు లేవు? ఈ చిన్న విచక్షణ కనుక మీలో గనక కలిగితే బ్రహ్మ విషయంలో ధైర్యంగా ఉంటారు. ఎప్పుడైతే బ్రహ్మ విషయంలో దృఢంగా అంటే ఆ ధైర్యంగా ఉంటారో ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా మీకు అనుకూలం. అయితే ఇక్కడ అందరినీ ఎదిరించమనో లేకపోతే ఆ యొక్క సిచ్యువేషన్ ని బట్టి కూడా నిజంగా సాధన అంటూ లేదు, అది సిద్ధ వస్తువు. నువ్వు ఎందుకని గుర్తిస్తున్నావు? వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇన్ని అన్నావు. ఇన్ని అన్న తర్వాత అక్కడ బ్రహ్మం ఏడు? అసలు ఎక్కడన్నా బ్రహ్మం ఉన్నాడా? ఎక్కడా లేదు. నువ్వు ముందు వాళ్ళలోనే గుర్తించలేదు. అక్కర్లేదు, అనక్కర్లేదు, వాళ్ళు వింటున్నారు అనక్కర్లేదు, వాడు బ్రహ్మమే అనక్కర్లేదు, అసలు ఏది అనక్కర్లేదు. నీ మానం నువ్వు సాధన చేయి. నేను వినమని కూడా ఏమి మిమ్మల్ని ఫోర్స్ చేయటం లేదు. నువ్వు సాధన చేసినప్పుడు బోధ వినవలసిన ఆవశ్యకత లేదు. నీ దైనందిన జీవితంలో నీవు గనక ఆచరణలో పెట్టినప్పుడు ఈ గుర్తింపు లేనిది, ఆలోచన లేని వ్యవహారం నువ్వు చేయగలిగినప్పుడు ఇంకా ఏముంది అక్కడ సాధన అంటే? సిద్ధ వస్తువు. నువ్వు అక్కడే ఉండు. ఉండలేకపోతున్నావు కాబట్టి ఈ సాధనలు బోధనలు.
లేదా బోధ దేనికి, సాధన దేనికి? ముందు నీలో ఆ ధైర్యం ఉండాలి, పొంది తీరాలన్న ధైర్యం ఉండాలి. కేవలం పొందాలి కానీ అనుకుంటూ ఆ కానీల కాలం చెల్లిందట్టుగా నువ్వు నీ యొక్క అది బలహీనత అంటూ ఇంకోటి అంటూ అన్నీ కూడా కేవలము దొంగ వేషాలు. నువ్వు ప్రయత్నం చేయబోదట, ఎందుకని ధైర్యంగా చెప్పలేదు? మిగతా అన్నిట్లో మీ మాట వింటున్నప్పుడు ఈ ఒక్క దాంట్లో ఎందుకని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మీలోనే ఉన్నది. మీరంటే వాళ్ళు ఏం మాట్లాడతారండి? సరే తీవ్రంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేయరు. ముందరే మీరు మానేస్తే అభిప్రాయాలు లోపల ఉన్నాయి. అదిగో ఆయన అలా అన్నారు కాబట్టి, లేదా ఈతను ఈవిడ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది, అలా అన్ని మీరే అన్ని, ఈ ఆలోచన అంతా మీదే. మీరు నిర్భయంగా బ్రహ్మస్థానంలో ఉండండి. మీ సమస్యలు ఎందుకు పరిష్కారం అవ్వటం లేదు? గురువుకి చెప్పినా అవ్వట్లేదండి అని అంటే మీ మనస్సే మీకు అడ్డం, వేరే ఏం లేదు. గురువు కానివ్వండి, పరమాత్మ అంటే దేవుడు కానివ్వండి, గుళ్ళో దేవుడు మీవి తీర్చడానికి రెడీగానే ఉంటారు. కానీ దానికి అనుకూలమైన పరిస్థితులని మీరే మసిపూసి మారేడుకాయలాగా చేస్తారు. అందుకనే మీకు కాలము ముఖ్యమైపోతుంది, దేశము అంటే ప్రదేశము ముఖ్యమైపోతుంది. ఇవన్నీ చూస్తున్నారు, జీవభావాలతోటే ఉంటున్నారు. జ్ఞానంలో దేశ పరిచ్ఛేదం కూడా లేదు. జ్ఞానములో కాల పరిచ్ఛేదం నిషేధించే సందర్భంలో ఒక విషయం స్పష్టంగా ఉంది. ఈ కాలాధార లేక కాలక్రమము సంబిత్ మాత్రమే, అది కాలనిష్టము కాదు. స్వప్నంలోని 50 సంవత్సరాల కాలము యొక్క అవయవములు కాదు. ఆ కాలము సంబిత్ రూపము మాత్రం. స్వప్నంలో భూతం యొక్క స్మరణము, భవిష్యత్ యొక్క కల్పన, జ్ఞానములో సద్వితీయత్వము, రెండవది ఉండుట యొక్క ప్రతీతి అనే సర్వము సంబిత్తు మాత్రమే. అదే విధముగా దేశము అంటే ప్రదేశము కూడా సంబిత్ కంటే భిన్నముగా లేదు. తూర్పు, పడమర, ఉత్తర ఈ అన్నీ కూడా అంటే ఇవన్నీ దేశ భేదము, దేశ నిష్టమా లేక పృథివీ, సూర్యుడు, ధ్రువుడు మొదలగు గ్రహ నక్షత్ర నిష్టమా? ఈ భేద కల్పనకు కారణము జీవ గ్రహ నక్షత్రములే గాని దేశము కాదు. అటువైపు ఉన్నాయని చెప్పడానికి, అంతేగాని ఇది విభజించబడలేదు, ఇది తూర్పు ఇది పడమర అని. కాబట్టి ఒకదాని ఎందలి భేదము మరి ఒక దాని ఎందు ఆరోపించుట యుక్తియుక్తం అవుతుందా? అన్నటికీ కాదు. కాలంలో వలననే ఎక్కడైనా నువ్వు దేశం యొక్క అభావము పొసగదు. అభావం లేని ప్రదేశమే బ్రహ్మం. ఈ యొక్క పొడవు, వెడల్పు, తూర్పు, పడమరలు ఇలాంటివన్నీ కూడా వస్తునిష్టము కాదు. స్వప్నం నందలి ఈ పొడవు వెడల్పుల వలె అంతా కూడా బ్రహ్మమే. స్వయం ప్రకాశమగు జ్ఞానము ద్వారా ప్రకాశింపజేయబడే దేశభేదము జ్ఞానములో భేదాన్ని కలిగించలేదు. కాబట్టి ఎక్కడున్నా మీరు జ్ఞానాన్ని పొందవచ్చు, ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఏం లేదు. అరుణాచలంలో ఎందుకు అన్నప్పుడు చాలా సార్లు చెప్పబడింది. అది ఆ నిర్ణయము ఒక బ్రహ్మముది మాత్రమే. దానికి స్పష్టంగా మీకు తెలుసు, మీ ఇళ్లల్లో ఉన్నప్పుడు మీ బుర్రలు ఎంత బాగా బ్రహ్మనిష్టలో ఉంటున్నాయో, సత్సంగాలకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాయో, అంటే ఆ యొక్క భేదం మీకు తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో, అది ఎంత లేకపోయినా నాది నాది నావి ఈ యొక్క భేదం వస్తూనే ఉంది, అభేదం రావటం లేదు. సత్సంగంలో కూడా చాలా అంటే 90% అభేదం ఉన్నా భేదం కొంత ఉన్నది కాబట్టే మీకు ఇంకా కూడా ఆ యొక్క అసలైన స్థితి రావటం. ఎక్కడున్నా నువ్వు అమితంగా ఉంటున్నావా? ఇది నా వస్తువు, ఇది నా ఇల్లు కాదు, ఇది నా వస్తువు కాదు, లేకపోతే ఇవి నాది కాదు, ఇది నాది.
అయ్యో నాకు లేకపోతే ఎలాగా, ఇలాంటి ఈ భావనలు నీలో కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి మారుతున్నాయి అంటే అది నిన్నెప్పుడు బాధకే గురి చేస్తుంది. ఎందుకంటే భేదం కలిగింది నీలో. నాది కాదు అనేసాం, నాది అన్నాం. ఇవన్నీ కూడా సమయ సందర్భాలను బట్టి, అంటే సందర్భం అంటే ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి జరుగుతుంది. నువ్వు ఒక ప్రదేశం, ఇది నాది, ఈ ప్రదేశం నాది అనగానే ఆ వస్తువులన్నీ నావి అన్న భావనతోటి మరి నీలో ఈ భేదం దేనికి ఉన్నది? ఎందుకని ఈ భేదం పోవటం లేదు? ఇవి నా బంధువులది, ఇది మిత్రువులది, ఇది శత్రువులది, ఇది ఎవడిదో, ఇది పెద్ద, ఇది ఒక హాల్, మ్యారేజ్ హాల్, నాకు అనవసరం, పోతే పోతుంది ఉంటే ఈ భావన. అంటే నీవు ప్రదేశాన్ని గుర్తించేసావు, నాది కాదు అనేసావు, కాలాన్ని నాది, ఈ కాస్త సమయం అన్నా, ఈ కాస్త సమయం ఓపిక పడితే తర్వాత అన్నా. ఇలా ఈ యొక్క దృష్టి భేదం నీలో మార్పు రావాలి. ఇదేం కష్టమైనది ఏం కాదు. నువ్వు ఎక్కడున్నావో అది నీదిగానే భావించు, ఏం పట్టుకుపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో ఆ ప్రదేశం శుభ్రంగా ఉందా లేదా చూడు. అంతే. నువ్వు బద్ధకంతో అలా అంటున్నావా, లేక నిర్లక్ష్య భావమా, నాది కాదు అన్న భావమా? ఇది మీకు స్పష్టంగా తెలియనంత చిన్నపిల్ల కాదు, అందరికీ తెలుసు. ఇలా ఉండకూడదని కూడా తెలుసు. కాబట్టి ఇది గురువుదైతే ఒక అభిప్రాయం, గురువుది కాకపోతే ఇంకో అభిప్రాయం, నాదైతే ఒక, అంటే ఇలాగా దేశకాల పరిచ్ఛేదాలు చేస్తున్నారు మీరు. ఎప్పుడైతే దేశకాల పరిచ్ఛేదాలు చేశారో ఈ భావన నశించాలి, నేను ఇక్కడే ఉండాలి, ఇలా రకరకాలు. ఇంకా ఇక మళ్ళీ కొంచెం కఠినంగా ఉన్నా కూడా ఇంత సంపాదించుకోవాలి కాబట్టి నేను ఇలా చేయాలి, అభిప్రాయాలు, దృఢమైన అభిప్రాయం వాటి అందు, నా వస్తువు వాళ్ళ వస్తువు అనండి ఏదైనా సరే కొన్ని దృఢమైన అభిప్రాయాలు మీలో ఉండిపోయాయి. అవి ఉంచుకున్నది మీరే. ఉండిపోయాయి అంటే అదేదో వేరే వాళ్ళ వల్ల కాదు, మీ అభిప్రాయాలే. కాబట్టి భేదాలు జరుగుతాయి. ఆరోపణ, నిందారోపణ అంటే వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, కారణాలు ఉండవు. నీకు ఒక సమర్థింపు వచ్చింది అంటే అది సరైనది కాదు అన్నది నీకు తెలియక కాదు, తెలుసు. ఎన్నో సార్లు బోధన చెప్పబడింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ప్రదేశము, కాలము, వస్తువులు ఇవి ఇందులోనే వస్తాయి. ప్రదేశం నాది కాదు అనుకున్నప్పుడు వస్తువుల పట్ల భేదభావం, ఇది నాది కాదు. మొన్న ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? అమ్మ నమస్కారం అమ్మ, పాదాభి వందనాలమ్మ. అమ్మ గృహస్థుగా ఉన్నప్పుడు అక్కడ ప్రదేశంలో నాది, నావి, ఆ గృహం నాది, ఆ సంసారం నాది అనే ఒక థాట్ వస్తుంది కదమ్మా. మరి అలా అది ఎలాగా? థాట్ ఎందుకు రావాలి? నీదే అది. అన్ని చోట్ల కూడా అదే ఒక భావనతో ఉండు. నిన్నేమి ఇప్పుడు నాది కాదు అని నిర్లక్ష్యం చేయమా. ఇక్కడ అదే, ఇక్కడ నువ్వు అర్థం చేసుకుంది ఏంటంటే నాది అన్నప్పుడు దానిని సంరక్షిస్తావు, అవసరమైన వాటిని. ఇంట్లో కూడా చెత్త వస్తువులు అవతలే పారేయాలి, కాస్ట్లీ వస్తువులు అవసరమైన వస్తువు అనుకో సంరక్షించాలి. మరి ఇది నా ఇల్లు కాదు అనగానే నీకెందుకు నిర్లక్ష్య భావం వచ్చింది? వాళ్ళు చూసుకుంటారులే, ఇది వాళ్ళ ఇల్లు కదా అని ఎందుకు వచ్చింది భావం? ఇప్పుడు సత్సంగంలో ఉన్నారు ఎంతమంది అది మనదే అన్న భావంతో ఉన్నారు. కొన్ని వస్తువుల పట్ల అనండి, కొన్ని విషయాల పట్ల అనండి, ఏదైనా సరే నాది కాదు, ఎట్లుంటే మనకేంటిలే, పాతవన్నీ వదిలేద్దాం. కొత్త విషయంలో ఈ మధ్య జరిగింది నాది అన్న భావం విడిగా ఎందుకు రావాలి అసలు? నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి అదే. ఇంతకుముందు నీదే, మరి పెళ్ళైన తర్వాత వచ్చావు, ఎలా అయింది నీది అని ఎందుకు అన్నావు? ఇప్పుడు తేడా రాలేదు పుట్టింటికి అత్తింటికి. అక్కడ నాది అన్న భావం ఉంది, పుట్టింటికి వచ్చేసరికి నాది అన్న భావం లేదు. అవునమ్మా. మరి కాబట్టి నాది అనేది ఎక్కడైనా ఉండాలి, స్వార్థపూరిత నాది కాదు.
ఇది ఒక వస్తువు, ఇది మనం జాగ్రత్త పెట్టాలి ఎవరిదైనా సరే. ఇది అనవసరమైన వస్తువు, అది నీ ప్రదేశం కానప్పుడు ఏమిటమ్మా ఈ వస్తువు ఉంచాలా అమ్మ అంటే అక్కడ పుట్టిల్లనే కాదు ఎక్కడైనా సరే ఇది ఉంచమంటారా? అది చెత్త అర్థమైంది. తర్వాత చెత్త బయట పారేయాలని అడుగుతారంటే వేరే వాళ్ళ ఇంట్లో ఊడ్చారే అనుకుందాం, అడుగుతారా? అడగమమ్మా. ఒకటి పాడైన వస్తువు కుళ్ళు కంపు కొడతారు, అడుగుతారా? అడగమమ్మా. ఎందుకదా నాది అన్న అంటే ఎక్కడైతే మీకు ఇది ఉంటుందో తేడా వచ్చేస్తుంది. నా ఇల్లు నాది అనగానే ఒక స్వార్థం, స్వార్థం ఉన్నప్పుడే ఈ యొక్క ఇది బాహ్య ప్రపంచంలోకి వెళ్ళగా నాది కాదు కదా, ఇది వాళ్ళది, నేనేదో వచ్చుగా 2 రోజులు చుట్టపు చూపుగా వచ్చాను, వస్తే వాళ్ళ ఇంట్లో తింటున్నావు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా, నీ కంట్లో పడింది, అది వాళ్ళ కంట్లో పడలేదు, నీ కంట్లో పడింది. అంటే ఒక వస్తువు పాడవుతుందనో ఇంకోటో ఇంకోటో ఏదైనా కావచ్చు, మరి అప్పుడు నీలో ఎందుకు అది లేదు? అయ్యో ఇది ఎవరి వస్తువు అయితే ఏమిటి, నేను ఇక్కడ ఉన్నప్పుడు అంత అక్కర్లా, అంత వచ్చిందంటే జీవభావమే. అరే ఇదేమిటి అని వాళ్ళని అడగచ్చు, ఏమిటి ఇక్కడ పడేసారు, ఇది అవసరం అంటే ఇది ఏమి అక్కర్లేని వస్తువా ఏమిటి అని అడగచ్చు. అంత పెద్ద లేదు పర్వాలేదు అక్కడ పెట్టేయండి అన్నారు కూడా పెట్టేయండి, అంతేగాని నాకెందుకు వాళ్ళు చూసుకుంటారులే. ఈ భావన చాలా మందిలో ఉంటుంది. అది ఒక మ్యారేజ్ హాల్కి వెళ్ళనివ్వండి, పుట్టింటికి వెళ్ళనివ్వండి, ఇంకోటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ భావం పోదు మీలో. గృహస్థాశ్రమం అనేది కేవలము ఒట్టిగా చెప్పబడుతోంది, మీరు అక్కడ ఉండాలి, మీ ధర్మం ఉంది కాబట్టి అక్కడ గృహస్థాశ్రమం గృహస్థ ధర్మం అని చెప్పబడింది. ఈ ప్రపంచమే ఒక పెద్ద గృహస్థ, ఇక్కడ లేవా ధర్మాలు? అంటే ఎక్కువ కాలం ఉంటావు కాబట్టి అక్కడ నీకంటూ కొన్ని ఏర్పడ్డాయి కాబట్టి మొదట ఆ ధర్మాన్ని నువ్వు చెయ్యవమ్మా, ఆ తర్వాత వేరే ధర్మాలు అన్నారు. అంతేగాని నువ్వు ఇంట్లో వంట వండటం మానేసి పిల్లలకి నువ్వు ఇంకా భర్తకో భార్యకో లేకపోతే తల్లిదండ్రులకో అత్తగారు మావగారు అత్తగారు మావ వీళ్ళది మానేసి నేను పుట్టింటికే వెళ్ళిపోతాను అనటం దోషం. నిమిషానికోసారి వెళ్ళిపోతాను, పని అయిపోగానే పుట్టింటికి వెళ్ళిపోయి కూర్చుంటాను, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను, ఇది ఆధారం. కాబట్టి ధర్మం చెప్పబడింది, అందుకని నీ ధర్మాన్ని ఆచరించు దైనందిన జీవితం అన్నారు తప్ప నీ ఇంట్లో నా ఇంట్లో వేరే ఇంట్లో అని చెప్పబడలేదు. దైనందిన జీవితం నువ్వు ఎక్కడుంటావో అదే, నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్ప. అభిప్రాయం ఎక్కడుంది అసలు? ధర్మమే ఉంది అక్కడ, ధర్మంలో అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఇంట్లో నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకి నువ్వు ఎంత శ్రద్ధగా భోజనం వండి పెడతావో నీ ఇంటికి ఇంకోరు వచ్చినప్పుడు నువ్వు అంత శ్రద్ధగానే భోజనం పెట్టాలి. నీ పిల్లలకి పెడుతున్నప్పుడు అలాగే ఇంకోరింటికి వెళ్ళినప్పుడు కూడా నీ పిల్లలతో పాటు వాళ్ళకే పెట్టాలి, వాళ్ళతో పాటు నీ పిల్లలు, భేదం చూపించాలి. కొంతమంది జరిగినవంటే కొన్ని నేను చూసాను కాబట్టి, నేను నా చిన్నతనంలో చూసా కాబట్టి. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు తన పిల్లలకు మాత్రమే ఏవో తెప్పించుకుని గదిలోకి తీసుకెళ్లి పెట్టేది, వేరే అందరు నేను పిల్లనే అప్పుడు. అవన్నీ అప్పుడు చాలా అనిపించాయి, ఇదేమిటి ఇలాగా అని. మాకు ఆ భేదం రాలేదు, మేము ఎక్కడికి వెళ్ళినా అలా ఉన్నాం, తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి అప్పుడు మాకు ఆ భేదం వాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదు. అంటే ఎప్పుడైతే ఈ ధర్మాన్ని వాళ్ళు అప్పుడు పిల్లలకి కూడా అలా దాచుకోవటం అలవాటు, ఇది నాది నావి అన్న భావన వాళ్ళలో పోదు. మరి ఇంకా నాది నావి నా ఇల్లు వాళ్ళిల్లు వీళ్ళిల్లు ఇన్ని దేశ భేదం లేదు జ్ఞానాన్ని. జ్ఞానం అంటే ఏంటి? సమత్వం. మరి ఇంకా ఆ జ్ఞానం లేనప్పుడు ఏమిటండి చెప్పేది? ఇంకేమిటింది జ్ఞానం? నువ్వు ఇక్కడే జ్ఞానాన్ని చూసావు, నాదన్నా నాది కాదన్నా అయిపోయింది. ఓ రైల్లో ప్రయాణిస్తారు, ఇది రైలుది కదా అని బస్సుల్లో అనండి ఎక్కడైనా అనండి, కొంతమందికి అదొక అలవాటు ఉంటుంది. కొంతమంది అక్కడ అందుకే ఇప్పుడు ఇవ్వటం కూడా మానేశారు, అన్ని ఎత్తుకొచ్చుకుంటారు. లేదా పోనీ రైలుదే కదా అని నానా చెత్త తిని అక్కడే పడేస్తారు. రైలు ప్రయాణం అంతసేపు నువ్వు ఉంటావు కదా, మరి ఎందుకు లేదు నీ ఇంట్లో అయితే అలా పడేస్తావా కింద? చూడండి ఎంత బుద్ధో. ఇలాంటివి ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు.
మరి ఇంకేమి జ్ఞానం అండి? సాధకుల్లో లేరా? ఏం పర్వాలేదులే, పడేసేయి, ఆ ఊడ్చేవాడు వస్తాడు చూద్దాం, వాడికి ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అసలు ఎందుకు అది? నువ్వు ఇయ్యి మామూలుగా. చెత్త పడేసి వాడికి ఇస్తే అది దానమైందా, ధర్మమైందా, ఏదైంది? ఏది అవ్వలేదు. ఎంతటి నిర్లక్ష్య భావం చూడండి. ఎందుకంటే మంది కాదు ఇది. మనం కాసేపు ప్రయాణం చేస్తాం, దిగిపోతాం. ఏది సరిగ్గా అనవసరమైన లైట్లు వేసుకుంటారు ఆ రైళ్లలో, ఫ్యాన్లు అసలు అవసరం ఉన్నా లేకపోయినా, ఇలా రకరకాలు. అందరిది ఒకటి, అందరు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, మాకెందుకులే అనుకుంటారు. చూసారా ఎంతటి జీవభావం? కేవలం ఇళ్లలో, చుట్టాలిళ్ళు, స్నేహితుల ఇళ్లలో మాత్రమే ఈ బుద్ధి కాదు. ఎక్కడైనా సమత్వం ఉండాలి. అది ఏ వస్తువు అయినా సరే, అవతల వాడితో కాదు నీకు. ఇంకా జ్ఞానం ఎక్కడుంది? ఇది నాది కాదు, ఇది గవర్నమెంట్ వాడు, గవర్నమెంట్ అన్ని ఇంతేనండి అని విమర్శించే బదులు నువ్వు ముందు సమంగా ఉన్నావా లేదా చూడు. నీలో అది లేనప్పుడు వాడినెవడో విమర్శించే హక్కు నీకెక్కడిది? ఎవరిని అనే హక్కు ఎక్కడుంది నీకు? నువ్వు నిజంగా అలా అభేదంగా ఉన్నావా? తర్వాత అది గృహస్థ ధర్మము అంటూ స్వార్థం ఉండకూడదు. గృహస్థు అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ నీవు ఎక్కువ కాలం ఉంటావు, అక్కడే ఉంటావు, అక్కడ నీకు ఆ ధర్మం విధించబడింది. ఫస్ట్ అది, ఆ మొదట ఆ ధర్మం చేయమని, అంతే తప్ప కేవలం ఆ భావనతో ఉండమని కాదు. అభిప్రాయము, భావాలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ యొక్క భేదం కలుగుతుంది. అభేద దృష్టి ఉండాలి. కాబట్టి దేశానికి కాలానికి పరిమితం అవుతే గనక ఇలాంటివి వస్తాయి. ఎలాంటి విషయ పరిచ్ఛేదమైనను జ్ఞానములో పరిచ్ఛేదమును కలిగించలేదు. కాబట్టి నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని సమర్థింపులు చెప్పినా, ఎంత భేదం కలిగి ఉన్నా, ఎన్ని చేసినా నీవు బ్రహ్మమే అంతే. అందులో భేదంగా అది లేనే లేదు. నీవు బ్రహ్మం కాదని అనటం లేదు. నువ్వు ఎంత స్వార్థపరుడవైనా, ఎంత దుర్మార్గుడవైనా, ఎన్ని అయినా, ఎలాంటివి చేసినా నీవు బ్రహ్మానివే. కాకపోతే నీ గుర్తింపులు వేరున్నాయి. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు స్వార్థపరుడివి, వీడికి చాలా అండి నాది నీది అన్న భావము, వాడివైతే ఒకలాగా, వేరే వాడివైతే ఒకలాగా చూస్తాడు. ఇలాంటి ఐడెంటిటీలు నీకున్నాయి. ఇవి ఏమీ లేనప్పుడు మాత్రమే నీకు అసలైన ఐడెంటిటీ బ్రహ్మం అనేది వస్తుంది. అది ఉన్నదే కాబట్టి ఐడెంటిటీ అక్కర్లేదు. అమ్మ, ఈ గృహస్థుగా ఉన్నప్పుడు మరి భర్త సంపాదన మాకు అన్న ఆ తాట వస్తుంది కదమ్మా, అది దోషమేనమ్మా? అంటే ఎందుకు రావాలి? అమ్మ అంటే ఎవరిది పట్టించుకోకపోయినా భర్త తెస్తున్నాడు, ఇంట్లో చూసుకుంటున్నాము, ఇంకా అది మాది అనే ఆ నీవు తాట రావడం దోషం కదమ్మా. దాచుకునే బుద్ధి ఉంది. ఇప్పుడు నీకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టు. భర్తది నిన్నేం దానాలు ధర్మాలు చేసేమని లేదే. అతను తెచ్చాడు, వచ్చిన దాన్ని సద్వినియోగం చేయి. అతను దుర్వినియోగం చేస్తున్నప్పుడు నువ్వు అతన్ని కట్టడి చేయవచ్చు. అతని అలాగే. ధర్మంగా తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు నువ్వు అనడానికి లేదు. తల్లిదండ్రులకు ఒకవేళ పెడుతున్నా బియాండ్ లిమిట్స్ పెడుతున్నారనుకో, నువ్వు చెప్పటంలో అమ్మ. దోషం లేదు. ఎందుకంటే నీ ఇంట్లోని యోగక్షేమాలని, ఇంటికి వచ్చిన వాళ్ళని సంరక్షించవలసింది, చూడవలసింది నీవే కాబట్టి అందులో చెప్పటంలో దోషం లేదు. స్వార్థం అలాగే. ఉండకూడదు, పెట్టుకోండి. అలాగే ఎప్పుడైతే అమ్మ. ఉంటుందో అప్పుడు గొడవలు మొదలవుతాయి, బాధలు మొదలవుతాయి. నాది భావం ఎప్పుడైతే మీలో వస్తుందో అది మిమ్మల్ని బాధ గురి చేస్తుంది. అలాగే అమ్మ. డెఫినెట్ గా అర్థమైంది. భర్త సంపాదన మీరే, అందులో ఏం సందేహం లేదు. కానీ స్వార్థంగా నాది మాత్రమే, నా పిల్లలది మాత్రమే అని నువ్వు అన్నప్పుడు నీకు బాధ మొదలవుతుంది. తల్లి లేదమ్మా. పెట్టవలసిన ధర్మం లేదా? ఉన్నది. ఉందమ్మా. ఎప్పుడు ఎవరికి పెట్టక్కర్లేదు. భార్యకి పెట్టక్కర్లేదు, భర్తకి పెట్టక్కర్లే, పిల్లలకి పెట్టక్కర్లే, తల్లిదండ్రులు. బియాండ్ అయినప్పుడు అది బాధే. చెప్పటంలో దోషం బియాండ్ అయినప్పుడు, అంతేగాని అసలు పెట్టకూడదని చెప్పటం దోషం. నీ ధర్మం తల్లిదండ్రులు పోషించడం అనేది నీ ధర్మం, నువ్వు పోషించి తీరాలి.
ఎస్ వాళ్ళు ఖర్చులు అధికంగా పెడుతున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారు అన్నప్పుడు దానిని ఇది చేసుకోవటం దోషం. మీకు వచ్చింది 100 రూపాయలే అనుకుందాం. 100 రూపాయలు మీరు దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఎవరికి ఎంత పెట్టుకోవాలి అంటే ఎంత పెడితే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు అంత ఆలోచన కూడా అక్కర్లేదు అసలు. ఎప్పుడైతే నీలో ఈ అభేదం వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా నీకు స్ఫురణ వస్తుంది, ఎట్లా ఎంత చేయాలి, ఆలోచన అక్కర్లే, ప్లానింగ్ అక్కర్లే. అప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే దాని మీద ఒక పట్టు ఉందో, అమ్మో నావి 100 రూపాయలు అయిపోతే ఎట్లా అని, అప్పుడు అనవసరమైన ప్లానింగ్ బుర్రలు ఇదైపోతుంది. నీ ధర్మం మాత్రమే ఆచరించు. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు స్ఫురణ వస్తుంది. అధర్మంగా ఉన్నప్పుడే, నాది కాదు అన్నప్పుడు కదండి చూసి చూడనట్టు వదిలేస్తారు ఏవైనా సరే. అన్నప్పుడు అయ్యో అన్నప్పుడు అదే బంగారం లాంటి వస్తువు ఎక్కడికి వెళ్ళినా కనపడితే టక్కుని తీరండి. అంటే దృష్టి ఎక్కడికి పోయింది, విలువైన వస్తువులు అయితే ఒకలాగా లేకపోతే. కాబట్టి నీలో ఎప్పుడైతే భేదం ఉన్నదో, నాది కాదు అని, ఇది నా ఇల్లు కాదు, నా ఇది కాదు, ఇది ఎవరిదో ఇల్లు, నేను సత్సంగానికి వచ్చా 15 రోజులే ఉంటాను కాబట్టి లైట్లు ఫ్యాన్లు ఏ ఉన్నా నాకు అనవసరం, నేనున్నప్పుడు వేసుకుంటా, నేను వెళ్ళేటప్పుడు తీయను అన్నారు అనుకోండి. చేశారు సత్సంగంలో, చేయలే జరిగాయి, చేశారు. నువ్వు బంద్ చేయడానికి ఏమి, ఎవరేసారు అలా తిరుగుతూనే ఉంది, లైట్ ఫ్యాన్ అలా ఉంది, నువ్వెందుకు ఆఫ్ చేయలేదు? చూసారా భేదం ఎలా వస్తుందో. డబ్బులు ఇస్తున్నాం కదా అని అంటారు మళ్ళీ. ఏమిటండి డబ్బు? ఎన్ని భేదాలు వచ్చేసిండి, ఒక్క భేదానికి ఎన్ని భేదాలు వచ్చేస్తాయి. అంతే, నాది కాదు అనుకున్నప్పుడే మతిమరుపు వస్తుంది, మర్చిపోయానంటారు. ఒక్క క్షణం ఆలోచించండి, మీ ఇంట్లో అయితే మీరు ఇలా చేస్తారా, మీది అనుకున్నది మీరు అలా చేస్తారని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ పని చేసినా మతిమరుపు వస్తుందా, లేకపోతే నిర్లక్ష్యం వస్తుందా, ఏది వస్తుందండి? ఏది రాదు, ఏది రాదు అసలు. ఎక్కడైనా లైట్లు ఫ్యాన్లు బంద్ చేస్తారు, ఎక్కడున్నా ఒక పని కరెక్ట్గా సక్రమంగా చేస్తారు, ఏదైనా చేస్తారు. అది ఎవరిల్లు అయితే ఏంటి, అప్పుడు ఇది గృహస్థ ధర్మం అని విడిగా వచ్చిందా ఇప్పుడు? మరి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అది కూడా గృహస్థే కదా. గృహములో ఉన్నాడు, గృహములో గృహస్థ అంటే అర్థం ఏంటి? గృహంలో ఉన్నవాడు. కాబట్టి నువ్వు అప్పుడు సత్సంగానికి వచ్చినప్పుడు, లేదా నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు, లేదా ఇంకో చోటికి వెళ్ళినప్పుడు, చుట్టాలింటికో అన్నల ఇంటికో తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మరి అది కూడా గృహమే కదా, అక్కడే కదా ఉన్నావు, గృహస్థువే అక్కడ కూడా. కొంత ధర్మ మార్పు వస్తుంది. ఆలోచనలు ఎందుకు రావాలండి? అవును, రాకూడదు. అన్నిటికంటే విచారించదగ్గ విషయము విషయం ఎప్పుడు ప్రకాశితమైనా ఏదో ఒక కాలంలో మరియు దేశంలో మాత్రమే ప్రకాశితమగు. అంటే అప్పుడు గుర్తిస్తారు కదా, ఇది భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు, ఇలా ఏదో ఒకటి నిర్ణయించుకో. ఏదో ఒక కాలంలో మరియు దేశంలో మాత్రమే ప్రకాశితము. దేశకాలముల భేదం యొక్క కల్పన లేకుండగా విషయం యొక్క ప్రతీతి సంభవము కాదు. అదే విధముగా విషయభేదం లేనిదే దేశకాలముల ప్రతీతి కూడా సంభవము కాదు. దేశకాలముల భేదమే కల్పితము కాగా వాటిని ఆశ్రయించుకుని తెలియబడే విషయం అకల్పితము అవ్వకుండా ఎలా అవుతుంది? కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా గృహం నాది కదండి అన్న స్వార్థం, ఎస్ కరెక్టే, నీ గృహమే, నువ్వు అలాగే అన్ని గృహాల్లో అలాగే నువ్వైతే వెళ్ళావు కదా అక్కడికి, అక్కడ ఉంటున్నావు కదా. మరి ఉంటున్నప్పుడు మరి అక్కడ సరిగ్గా నీ ఇంట్లో నువ్వు ఎలాగ నీ వస్తువులను సంరక్షించుకుంటావు, నువ్వు ఒక దగ్గర ఉన్నప్పుడు వారివి కూడా అలా సంరక్షించగలిగితేనే నీవు ఆనందంగా ఉండగలుగుతావు. నిజంగా అంటే చక్కగా స్వచ్ఛమైన వాడికి ఒకవేళ వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు వాడి మనసులో ఉంటుంది, అయ్యో నేను చూశాను కానీ వాడికి చెప్పలేదు అని లోపల పీక్కుంటూ ఉంటాడు, తర్వాత దాన్ని ఓవర్ కమ్ చేస్తాడు అనుకోండి. అంటే ఎందుకు ఉండాలి? అదే నువ్వు చక్కగా ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ ప్రదేశమైనా, ఏదైనా సరే ఈ వస్తువుని మనం జాగ్రత్త చెయ్యాలని నువ్వు అనుకున్నప్పుడు వేస్ట్ చేస్తావా? అది ఏదైనా సరే, ఏదైనా సరే, ఒక పండు కావచ్చు, ఒక వస్తువు ఏదైనా సరే, అసలు ఇంకా మెల్లి విడిగా చెప్పక్కర్లేదు, దేనిని వృధా చెయ్యవు. నువ్వు కొన్నదైనా సరే, వేరే వాళ్ళు కొన్నదైనా సరే,
దానికే ప్రాముఖ్యత ఇస్తావు. వస్తువు పాడవుతోంది అన్న దానికే ప్రాముఖ్యత ఉంటుంది తప్ప నాది కాదు అన్న దానికి ప్రాముఖ్యత ఉంటుంది. దీని వల్లనే గొడవలన్నీ, స్వార్థం వల్లనే నాది నాది నాది. ఆ నాదితోటే వచ్చాయి గోలలన్నీ. మరి అవతల వాళ్ళు నీకే ఇంత ఇది ఉంటే మరి నువ్వు ఎవరింట్లో ఉంటున్నావో వాళ్ళకు కూడా అనిపిస్తుందా అనిపించదా? వీళ్ళు ఉంటున్నారు, శుభ్రంగా తింటున్నారు, కానీ మన వస్తువులన్నీ వృధా చేస్తున్నారని ఉండదండి? ఉంటుందమ్మా. ఉంటుందమ్మా. వాళ్ళైతే అంటారు, అన్నట్టు వాళ్ళు లోపలికి ఇంకోసారి పిలుస్తారా మిమ్మల్ని? అమ్మో ఎందుకు వచ్చిన గోళ్ళు అంటే మొన్న అన్ని వేస్ట్ చేశారు. ఒక్క క్షణం ఆలోచించుకోండి, నా ఇంట్లో నాది అన్న వస్తువు పట్ల నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అలా చెయ్యటం లేదు అన్న బుద్ధో జ్ఞానమో విచక్షణో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, చేస్తారా? చెయ్యరు. అప్పుడు మర్చిపోయాను అంటం వస్తుందా? రాదు. ప్రతిసారి ఆలోచించండి, నష్టమే లేదు. బుద్ధి మారే వరకు నా ఇంట్లో నేను ఇలా చేస్తానా అని ఒకసారి ఆలోచించండి. నువ్వు అన్నావు కదా విజయ, గృహస్థమని, ఇది నా గృహం కాదా అని ఒక్కసారి అనుకున్నావు అనుకో, ఎవరింట్లో ఏదైనా వేస్ట్ చేస్తావా? ఒక బియ్యం నీ ఇంట్లో ఒక బియ్యం కింద పడితే తీసి గిన్నెలో వేస్తే వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకు చెయ్యవా పని అంటే అర్థమైపోయింది కదా ఎంత అర్థమైందమ్మా. కానిదేమి. అంతా ఉన్నది బ్రహ్మమే అంటుంటే మళ్ళీ నాది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి దాన్ని సంరక్షించవలసిన ధర్మం నీది. అవునమ్మా. అలాగే నువ్వు ఎక్కడుంటే అక్కడ సంరక్షించాలి, అంతేగాని ఇది నాది కదా, ఆ పోతే పోయింది వాళ్ళదే కదా. అవునమ్మా, అలా ఎప్పుడు ఉండకూడదు. ఆనందంగా ఉంటారు. అందుకనే గురువులు ఎలా ఉంటారు? గురువులు ఎలా అంటే గురువుల్లో ఆ భేదం లేదు కాబట్టి ఎక్కడైనా ఏ పనైనా చేస్తారు. అయ్యో చేశారు అంటే చూస్తూ గురువు అలా కూర్చోలేడు, నాది కాదు కదా అని. ఇదే భేదం. మీరు ఆ అభేద స్థితికి వస్తే మీరు గురువులే. గురువులు అంటే ఏంటండి? జ్ఞానం, ఆనందం. గురువులు అంటే ఏంటి? ఆనందమే. మీరు ఆనందంగా సర్వకాల సర్వ గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళని గురువులు అన్నారు. అభేద జ్ఞానం ఉన్న వాళ్ళని సద్గురువులు అన్నారు. భేదంతో ఉండే జ్ఞానులు అంటే బాహ్యమైన ప్రపంచంలో చెప్పాం కదా, ఇచ్చిన దాన్ని బట్టి సోఫాలు, కుర్చీలు, నేల, బయట ప్రపంచంలో చూడటం లేదు. మీరు టికెట్ కొన్న దాన్ని బట్టి ₹1,00,000 టికెట్ కొంటే గురువులకి దగ్గరగా ఉంటారు, తర్వాత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా రాణిస్తారు, మరి డబ్బు ప్రాధాన్యత కదా. కానీ సద్గురువుల దగ్గర అలా ఉందండి. ఫస్ట్ కమ్ము ఫస్ట్ సర్వ్. ఎవరు ముందంతా వాడు కూర్చుంటారు. అంతేగాని వాళ్ళు బంగారం ఇచ్చారు నాకు, మీరు వెనక్కి వెళ్ళండి, మీరు ఏమి ఇవ్వలేదు కదా అని అలాంటివి వచ్చాయా? చూసారా? అభేదం. అభేదం ఉంది కానీ గురువుకి ఆ దృష్టి ఉండదు కాబట్టి అందరితో ఒకే విధంగా, దుర్మార్గులతో కూడా బాగానే ఉంటారు. మీరు చేసే స్వార్థ పనులకు కూడా బాగానే ఉంటారు. స్వార్థంగా చేయలేదంటే మీరు చేయలేదు అనగలరా? స్వార్థం ఉంటుంది, ఉంటుంది కాదు, ఉంది, ఇంకా ఉంది కదా. ఎందుకంటే గురువింటికి వచ్చి చూపిస్తారు కదా అప్పుడప్పుడు స్వార్థం అన్ని. అమ్మో గురువి జాగ్రత్తగా ఉండాలి అంటారా? అన్ని పోన్లే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు గురుగారు, మనకి ఎందుకులే ఈ భావనకి. ఎందుకు అలా ఉండాలి? ఎందుకు అసలు అది గురువిల్లా, నా ఇల్లా, పక్కిల్లా, ఇంకో ఇల్లా? దేనికి? స్థా అంటే ఉండటం అంతే. కాబట్టి ఇక్కడ నా ఇల్లు అన్నది లేదు, స్వార్థమే. ఎక్కడుంటే అది నా గృహమే, నా వస్తువులే. పట్టుకెళ్ళమని చెప్పట్లే కదా, అది తెలుసు కదా మీకు. అధర్మం. ధర్మంగా ఉండాలి, ఎక్కడున్నా సరే ధర్మంగా ఉండాలి. అలాగేనమ్మా. మీ ఇంట్లో అయినా వండుకుంటే పిల్లలకి పెట్టకుండా దాచుకు తింటారండి? తినేవాళ్ళు తింటారేమో, అది వేరే విషయం. కానీ ఫస్ట్ పిల్లలు పెడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరికి పెట్టాకనే అది యజమాని యజమానురాలండి ఎవరైనా సరే, ఎవరు చేస్తే వాళ్ళు. అంటే వాళ్ళు సేఫ్ గా ఉంటే మేము తింటామండి అని కాదు. అది ఎన్ని రకాల భావాలండి, ఒకటి పెడితే 100 వస్తాయి. ఈ విషయం ఎప్పుడు కూడా స్వతంత్రం కాదు.
దాన్ని అలా చేసింది నువ్వే. నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ ఆలోచన, నాది కాదు, అంతే. ఇక మొదలై అవును. అందుకే కదండి ఎక్కడికన్నా వెళ్తే బద్ధకం ఎందుకు వస్తుందండి? అమ్మా పిల్లలకి, ఆడపిల్లలకి కానివ్వండి, మగపిల్లలకి కానివ్వండి, మగపిల్లలు అయితే అత్తగారింటికి, ఆడపిల్లలు అయితే పుట్టింటికి వస్తే ఎందుకండి బద్ధకం వస్తుంది? అది కాదు అనమ్మా. ఇద్దరికి అంటున్నాను. అందుకని ఆడపిల్లలకైనా సరే, సరే మరి అల్లుళ్ళని అనకపోతే బాగుండదు కదా. ఏదో నాకు అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి అంటలేదు అంటారు. అల్లుళ్ళకి ఎందుకు వస్తుందండి బద్ధకం? కూతురికి ఎందుకు వస్తుందండి బద్ధకం చెప్పండి? అర్థమైంది కదా. అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. ఎవరికి లేరండి అల్లుళ్ళు, కూతుర్లు, కోడళ్ళు. కోడళ్ళని అంటారు కానీ కూతుర్ని అంటారా చెప్పండి? కోడళ్ళకి బద్ధకం వస్తే చూసా కోడలు వచ్చి కూర్చుందండి అంటారు. కూతురు కూర్చున్నప్పుడు కోడలు కూర్చుంటే ఏమిటండి? అల్లుడు కూర్చున్నప్పుడు కొడుకు కూర్చుంటే ఏమిటి? భలే ఎక్కడ స్వార్థం లేదనుకోండి బద్ధకం వస్తుందా? రాదమ్మా. మానేకపోవటము వేరే రాదమ్మా. విషయాల గురించి నేను చెప్పటం లేదు. విషయముల పట్ల బద్ధకం, పని పట్ల బద్ధకం, వస్తువుల పట్ల బద్ధకం, ఇవి నేను చెప్పేది. మీకు బాగాలేనప్పుడు ఏ తల్లిదండ్రులు చేయమన్నారు, ఏ అత్తగారు మామగారు, సరే అత్తగారు మామగారు చేయమంటే దానికి మనం ఏం చేయలేం. వాళ్ళకి బాగున్నా లేకపోయినా చేసి తీరాలనే అత్తగారు లేరా అంటే ఉన్నారు, అది వేరే విషయం. సరే కొత్తగా విన్న విషయం అంటే తల్లులు కూడా అలా ఉన్నారు కొంతమంది అని అది కూడా విన్నాం. ఏమి చేయట్లే కూతుర్లకి. వాళ్ళు ఏంటి ప్రెగ్నెంట్ లేడీస్ అయినా వాళ్ళకి ఏం చేయలేదుగా, డెలివరీ అయినా సరే వాళ్ళకి వండి పెట్టలేదుగా. ఇంకా భర్త ఆవిడకి సపోర్ట్, అయ్యో మా ఆవిడ చేయలేదు అని. నిజంగా అలాంటి భర్తలు అందరికీ దొరుకుతారా? సూపరమ్మా. చూడండి ఆవిడ అదృష్టం అది. చూసారా, మా ఆవిడ చేయలేదంట అంట. దేనికైనా సరే అందరికీ దొరకరు. అలా అంటారా? చేయిస్తారు. ఒకళ్ళు చేయించడం ఎందుకండి? తల్లిగా నీ ధర్మం నువ్వు చేయి, నీ ధర్మం నువ్వు చెప్పు. వాళ్ళు తప్పు చేసినప్పుడు, బద్దకించినప్పుడు నువ్వు చెప్పడంలో ఏం దోషం. నేనైతే మొహమాట పడను. అది కూతుర్లైనా ఎవరైనా సరే కొంచెం మీ దగ్గరే మొహమాట పడతా, ఎందుకులే పాపం అని. అంతే తప్ప అమ్మా. నేను మా అత్తగారి దగ్గర నేనే మొహమాట పడను. చూసి చూసి చెప్తాను వాళ్ళకి. అలా ఏదో కొంచెం మొహమాట ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే అభ్యర్థికి వస్తే కదండి మిమ్మల్ని కూడా ఏదైనా. వలన దేశకాల పరిచ్ఛేదాలు ఏవీ లేవు. అవి ఉంటే ఏంటంటుందో మీకు అనుభవాలే. మీరందరూ అనుభవజ్ఞులు. జ్ఞులు అంటేనే జ్ఞానం వచ్చింది. అనుభవం వచ్చిందే జ్ఞానం అంటారు, కానీ వేరేదిగా. శుద్ధం పోయి